ఈ పాలల్లో నీళ్ళెవరు కలిపారు? అది బాబోయ్, ఇప్పుడు మా అమ్మని అడిగితే మొత్తం నిజం చెప్పేస్తుంది. కొంపదీసి నా పేరు చెప్పేస్తుందా? అయ్య బాబోయ్, ఈ నీళ్ల పాలనక నీలాంబర్ది నాది హస్తం ఉందని చెప్పేది కదా. మాట్లాడవేంటి కాంతమత్త? ఈ పాలల్లో నీళ్ళెవరు కలిపారు? నేను నవమాసాలు మోసి పెంచిన నా ఇద్దరి బిడ్డల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఈ 15 రోజుల పాటు నా ప్రాణం పోయినా సరే అబద్ధం చెప్పను. అన్ని నిజాలే చెప్తాను. నీలాంబరి నీలాంబరి వదినా, ఇదంతా నీ పనా? చచ్చి, మా అమ్మకి మతి పోయింది, పిచ్చిదైపోయింది. అందుకే కన్న కూతురు నన్ను చూడకుండా లేనిపోనివన్నీ నా మెడకి చుట్టేస్తుంది. అసలే బిడ్డలు లేని ఇలాంటి పనులు చేస్తానా చిట్టమ్మా? నేను నిజమే చెప్తున్నాను చిట్టమ్మా. పాలల్లో నీళ్లు నా కూతురే కలిపింది. అమ్మా, అలాగే అవతారంగాడు సపోర్ట్ చేశాడు. ప్రసాద్ అన్నయ్య, ఎన్నో కదా, పాలల్లో నీళ్లు వీళ్ళే కలిపారు. సరే చిట్టమ్మా, నిజమే, వీళ్ళు పాలలో నీళ్లు కలిపారు. అలా అని నీళ్ళ పాలు తీసుకెళ్ళమంటావా? అక్కర్లేదన్నయ్య, నీకు సిక్కడి పాలు ఇప్పిస్తాను. చిక్కటి పాల? అవును బావా, ఓ పారి ఎంట్రీ అయ్యో. ఏటదినా నోరు అలా తెరుసు? ఈ పుల్రాజుగాడు ఈ కోటిగాడు ఎలా దొరికారు అనా? జనాలందరికీ 2 కళ్ళైతే ఈ చిట్టెమ్మకి పొళ్ళంతా కళ్ళే. నువ్వు నీ పాటికి ఈ పాలల్లో నీళ్లు కలిపి చిక్కటి పాలు ఈ పుల్రాజుగాడికి ఇచ్చావు కదా. ఆ తర్వాత ఏటైందంటే ఎర పులిగా మీరెప్పుడొచ్చారా? అంటే అది కాంతం కర్రమంటే వచ్చాను చెట్టమ్మా. ఓహో, ఆ పాల క్యానెట్రా? కాంతం గారు పాలు కావాలంటే కేంద్రం నుంచి తీసుకొచ్చాం. ఏటేటేటేటి పాలమ్మే మా ఇంటికి కేంద్ర పాలు అట్టుకొచ్చారా? ఏది ఓ పాలు సోని? ఇదిగో చిట్టమ్మా, ఈ మా పాలు, వాడి జోలు మాత్రం నువ్వు రావద్దు. ఏట్రా రాకూడదు? ఏంటి కొడుతున్నాయండి మమ్మల్ని? కొట్టాలా కొయ్యాలా? ఆ పాల క్యాన్ మాదిరా మా పాల క్యాన్ తీసుకెళ్తారా మీరు? అంటే అది అప్పుడు మిమ్మల్ని పెడతాను. నిజం చెప్పేస్తాను, ఈ పాల క్యాను మీదే, ఇందులో ఉన్న పాలు కూడా మీయే. నీలాంబరమ్మ ఫోన్ చేసి ఈ పాలు ఫ్రీగా ఇస్తానంటే అట్టుకెళ్ళటానికి వచ్చాను చిట్టమ్మా. ఇలాంటి వాళ్ళు ఊరికే వదలకూడదు చిట్టమ్మా. పోలీసులకు ఫోన్ చేసి యదోల్ని జైల్లో పెట్టించడమే కరెక్ట్. మీరు ఊరుకోండి బాబు, ప్రధానికి పోలీసులు అంటారు. ఇప్పుడు ఫ్రీగా ఇస్తానంటే ఎవడైనా కక్కుర్తి పడతాడు. ఇందులో నీలాంబరి అవతారాన్ని తప్పు తప్ప మాదేమన్నా ఉందా? కొద్దిగా అర్థం చేసుకోవాలి. అవును బాబా, మీ అక్క ఫోన్ చేసింది కాబట్టి వీళ్ళిద్దరూ వచ్చారు, లేకపోతే వీళ్ళెందుకొత్తారా? రేపులుగా ఏటమ్మా? రేయ్, నేను పిలిచేంత వరకు ఇంట్లోనే ఉండండి, పిలిచిన తర్వాత బయటికి రండి. కాదని కాదులారే అనుకో, మా బావ మీ ఇద్దరి కాలు ఇరిసేసి చేతలాడతాడా? అలాగేలే, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. నువ్వు చెప్పమానంలోనే చెప్పేస్తాంలే. ఇన్నావు కదా వదినా, ఇప్పటికైనా తప్పు ఒప్పుకుంటావా? ఇంకా రుబాబు చేస్తావా? అంటే అది చిట్టమ్మా, పుల్రా సంగతి తెలుసు కదా, వీడు ఏదో నాటకాలు ఆడుతున్నాడు. అవును,
నార్మల్ రే అనియా నీ భార్య మన ఇంటి కోడలురా. తన మీద సైన్ కలుపుతున్నావా? అది కాదే ఇది చేసిన ఏదో పనికి. సాలే అబ్బా, 20 లీటర్ల పాల కోసం వదిన పరువు తీస్తావా? నీ భార్యకి నువ్విచ్చే మర్యాద ఇదేనా? అది కాదు చిట్టే. అనియా ఇలా రా, ఇలా రా నువ్వు. ఇదిగో ప్రసాద్ అన్నయ్య, అందులో సిక్కటి పాలున్నాయి, అవి పట్టుకెళ్ళిపో. చాలా థ్యాంక్స్ చిట్టమ్మా. థ్యాంక్స్ తర్వాత చెప్దు గానీ మా ఆయనకి డబ్బులు ఇచ్చాను. అలాగే. వదినా, ఎంత జరిగినా నువ్వింకా మారవా? నువ్వు మారుతావని, నువ్వు మారే రోజు కోసం నేను ఎంత ఎదురుసవుతున్నానో తెలుసా వదినా? ఇది ఎప్పుడు మారాలి చిట్టే? ఇది సచ్చినా మారదో. నేనెందుకు మారను? ప్యాంటు షర్టు వేసుకున్నానంటే మొత్తం మారిపోతాను. ఓ సిటీ కర్మరా బాబు. నీ అమాయకత్వం చూసి జాలి పడాలో, నువ్వు చేసిన పనికి కోపడి శిక్షించాలో అస్సలు అర్థం కావట్లేదు వదినా. ఇంకా దీంతో మాట్లాడే ఏదో పనిష్మెంట్ ఇచ్చేసేయ్. ఈ రోజు ఇల్లు మొత్తం నువ్వే తొడవాలి. ఎల్లి తొడు. ఇల్లు తుడవాలా? ఇంత పెద్ద ఇల్లు? అవును, అదే నేను నీకేసేసి ఇచ్చా. అమ్మా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని అనుభవించవే. హ. ఏమో అనుకున్నాను కానీ నువ్వు మాత్రం అన్నీ నిజాలే చెప్తున్నావత్తా. మరి నేను ఒట్టు పెట్టింది నా కొడుకు కూతురు మీద. అన్నీ నిజాలు చెప్పక తప్పదు కదా. పాపమ్మా, ఎంత కాదనుకున్నా బాగా సుఖం ఎరిగిన పానం. మన ఇంట్లో ఎంత కష్టపడుతుంటే నాకు కొంచెం జాలిగా అనిపిస్తుంది. నిజమే అనుకో, కానీ నా కళ్ళ ముందే ఎప్పుడు పనిచేయని మనుషులు ఇప్పుడు ఇలా ఎండలో కష్టపడుతూ ఉంటే అదోలా ఉంది. ఎంత కాదనుకున్నా ఆవిడ కోడళ్ళమ్మా. అందుకే వాళ్ళు కష్టపడ్డ ప్రతిసారి నాకు నొప్పొస్తుంది. కానీ తప్పట్లేదు. సర్లే, నేనేం కరిగిపోను. అమ్మా నీలు, అమ్మా, కాళ్ళు లాగేస్తున్నాయి. నాకు మాత్రం కలకత్తా లాగుతుందా? నాకు కాళ్ళే లాగేస్తున్నాయి. అది కాదు నీలాంబరి, కాస్త ఈ పాల క్యాన్ దించవే. నా చేతులు ఖాళీగా ఉన్నాయా? ముందు నా పాలకేం దించమ్మా, తర్వాత నీ పాలకేం దించుతా. వా, మీ ఇద్దరు ఒక నిమిషం ఉండండి. అమ్మా. దించరా. అక్క ఇటు మావయ్య, అమ్మయ్యా, పెద్ద కొండ దించినట్టుందిరా. మావయ్య, నా పాలకేం దించినప్పుడు నేను కూడా నీ పాలకేం దించాలి కదా. ఉండు.
నీళ్ళు ఎత్తు మావయ్య. అబ్బా మళ్ళీ నా భుజం మీద పెడతావేంటి నేను దించాలి కదా. ఉండు. ఉన్న పనులే చేయలేక సత్తంటే మళ్ళీ నువ్వు డబుల్ పనులు పెడతావేంటి అమ్మా అలాగే మావయ్య. హ, ఇదిగో చిట్టమ్మ, పని చేసి చేసి బాగా ఆకలిగా ఉంది. కొంచెం అన్నం పెట్టవా? అలాగే వదినా, తెత్తానా. ఎల్లి చేతులు కడుక్కోనండి, పోండి. చేతులు కడిగే వచ్చాను. ఆ, తొందరగా అన్నం పెట్టు, ఆకలేస్తుంది. అడిగి తీసుకెళ్తాను వదినా రా, కూసో. అత్త, ఉమ్, ఈ కూర తిను, బాగుంటది. ఆ. ఆ, ఓ, అమ్మా, ఏమైందత్త? ఏమైంది? పని చేయడం కొత్త కదా. వేడి వేడి లడ్డూలు చుట్టేసరికి చేతులు మండిపోతున్నాయి. నాకు కూడా మండిపోతున్నాయమ్మా. నేను ఎడతాను, మీరు తినండి. ఉండడానికైతే చోటిస్తావు, తినడానికి తిండెవరు పెడతారు? అత్త, ఈ ఇంట్లో వీళ్ళందరూ ఉన్నన్ని నాళ్ళు నా కష్టార్జితం ఒక్క రూపాయి కూడా ముట్టుకోవడానికి లేదు. నేను వండుకున్న తిండిలో ఒక్క మెతుకు కూడా తినకూడదు. వదినా. చిట్టమ్మా ఆ, ఆకలేస్తుంది, అన్నం. బావా అయిపోవచ్చింది. ఒక నిమిషం ఆగా, నీ కడతాను. కడుపు నిండిపోయింది చిట్టమ్మా. ఏంటి బావా, నేను ఇంకా నీకు అన్నం పెట్టలేదుగా. నువ్వు మా అమ్మకి పెడుతున్నావు కదా. నా చేతులు మండుతున్నాయని పెడుతుంది. నా మీద ప్రేమతో ఏం పెట్టట్లేదు.
ఇదిగో చిట్టి, తినిపించింది చాలు. ఒక స్పూన్ ఇచ్చేయి, మేమే తింటాం. పర్లేదులే అత్త, నేను పెడుతున్నాను కదా, తినొచ్చుగా. ఎందుకు ఇలా అందరి దగ్గర మార్కులు కొట్టేయడానికా? ఒక స్పూన్ ఇవ్వు, మా తిండేదో మేమే తింటాం. చిట్టమ్మా, వీళ్ళు ఇంకా మారర్లే గాని వెళ్ళి స్పూన్స్ తెచ్చు. అమ్మా, స్పూన్ అటుకురాయ్. బా అమ్మా, స్పూన్లు తెమ్మంటే గడ్డలు అట్టుకొచ్చావేటే? ఏటమ్మా నువ్వు? అక్క, ఇప్పుడు వీటితో ఎలా తినాలే? ఆ మాత్రం తెలీదా మావయ్య? చూడు నేను ఎలా తింటాను. గరిటివ్వు. బా బా అబ్బా, ఇలా తినాలి. వచ్చే బాబోయ్. ఒసే తింగర్దానా, ఆ తినే తిండేదో ప్లేట్లోనే తినొచ్చు కదే, గరిట్లో పెట్టుకొని తినాలా? మరి చిట్టమ్మ గరిటె తెప్పించింది కదా, వద్దంటే బాగోదు కదా. దాన్ని ఎలా వాడుకోవాలని ప్లాన్ చేశాను, ఇలా వాడుకుంటున్నాను. నీ బొందే, నీ బొంద. అత్త, నేను నీ కోడలత్త, శత్రువుని కాదు. కోడలంటే కూతురుతో సమానం అంటారు, అత్త అంటే అమ్మతో సమానం అంటారు. నేనెట్టే కోడు చిట్టెం పెడుతుందనుకోకు, ఈ నీలంబరే ఎడుతుందనుకో. తేనత్తా. చాలు చాలు, కడుపు నిండింది. చిట్టి, మరి నాకు కూడా తినిపించవచ్చు కదా. నీకటంగమ్మా, మా ఇంట్లో పనులు చేసి చేసి నీకు అన్ని పనులు అలవాటయ్యాయిగా. నీ కోడు నువ్వే తిను. ఏ చిట్టి, ఈరోజు నా చిట్టమ్మకి ఈ రవిచంద్ర తినిపిస్తాడు. అక్కడ కూర్చో.
బావా ఇంకా ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి బావా అంటే స్విచ్లు ఆఫ్ ఉండర్రా, అందుకే వెలుగుతున్నాయి. భలే కనిపెట్టేసావు బావా. బావా ఒకవేళ ఇంట్లో వాళ్ళందరూ మెలుకుతూ ఉంటే మనం వెళ్ళి పడుకోమని చెబుదాంరా, వాళ్ళు ఎంచక్క వెళ్ళి పడుకుంటారు. నీ ప్లాన్ అదిరిపోయింది బావా. పుల్రాజ్ అంటే మజాకానా? ఆ, ఇంతకీ ఆ డాక్యుమెంట్స్ పత్తాలోనే ఉండుంటాయా, తీసేసి ఉంటారా? ఏమో బావా, ఒకసారి వెళ్ళి చెక్కించేద్దాం. మరి పదరా. ఆ, పద. బావా నువ్వు వెళ్ళి లోపల పడుకో. ఈ బస్తాల కాడ కాపలాగా నేను పడుకుంటానులే. లేదు, అమ్మ వాళ్ళని అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ డాక్యుమెంట్స్ కొట్టేయడానికి ఏదో ఒక దిక్కుమాల ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకూడదంటే ఇక్కడ నేనే కాపలా ఉండాలి. నువ్వు వెళ్ళి పడుకో. ఆ, లేకపోతే పక్కనే పడుకో, ఇద్దరం కలిసే పడుకుందాం. ఆహా, ఇంట్లో ఇంతమంది ఉంటే నీ పక్కన పడుకుంటే సుత్త ఏమనుకుంటారో? అంటే చూడకపోతే ఓకేనా? పోనీ ఈ దుప్పటి కప్పేస్తా. సిగ్గులేని జన్మని. ఏ చిట్టి చిట్టి